నమస్తే. రాష్ట్రంలోని ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రజెంట్ అది ఎఫ్సెట్ కౌన్సిలింగ్ మొదటి విడత రెండో విడత సీట్ అలాట్మెంట్ పూర్తయింది. రెండో విడత సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులు సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఫిజికల్ రిపోర్ట్ కూడా చేయాలని చెప్పేసి కన్వీనర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 2వ తారీఖు చివరి తేదీ అని చెప్పేసి కూడా ఆదేశాలలో పొందుపరచడం జరిగింది. అయితే నేతాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో విద్యార్థులు ఎవరైతే జాయిన్ అయ్యారో సీట్ అలాట్మెంట్ జరిగిందో వారికి ఆ కాలేజీ యాజమాన్యం వారు ఫోన్లు చేయించి మా కళాశాలకు రాకండి, మా కళాశాలలో కాలేజీని క్యాన్సిల్ చేసుకుంటున్నాము, మీరు రాకండి అని చెప్పేసి ప్రత్యేకంగా వారికి ఫోన్లు చేసి చెప్తున్నారు. వారికి సీట్ అలాట్మెంట్ కూడా చాలా తక్కువైంది అన్నట్టుగా స్పష్టంగా మనకు కనపడుతుంది. కాలేజీలో సీట్ అలాట్మెంట్ ఏ విధంగా జరిగిందంటే సిఎస్సి 43, ఈసీ 15, ట్రిపుల్ ఈ 3 మొత్తం కలిపి 61 సీట్ల అలాట్మెంట్ జరిగింది. ఈ 61 సీట్లతో మేము కాలేజీ నడపలేము కాబట్టి మీరు రాకండి అని చెప్పేసి విద్యార్థులకు ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అయ్యిందో ఆ విద్యార్థులకు ఫోన్ చేసి చెప్తున్నటువంటి వ్యవహారం కనపడుతుంది. దీనిపైన రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ చైర్మన్ మరియు ఎఫ్సెట్ కన్వీనర్ స్పందించి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా వారికి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనే ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. వారు ఆందోళనకు గురవకుండా చూడాలి అంటే ఖచ్చితంగా వారు సరైనటువంటి ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.